శతకోటి దండాలు మాకు. ఒకసారి చూడొచ్చు, ఒక శివస్వామి వేషధారంలో ఒక కళాకారుడు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఇక్కడికి మోడీ రావటాన్ని ఎలా చూస్తారు? నమస్తే అండి. ముందు మీ మీడియా వాళ్ళకు మోడీ గారికి మొత్తం చంద్రబాబు నాయుడు అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు నౌకాజీ అండి, బొచ్చు నౌకాజీ. నేను హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత ఇలాంటి వేషాలు కనబట్టలేదని కళాకారుడుగానే కళాసేవలోనే మునుగుతున్నాను. ప్రస్తుతం నేను ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తుంటాను. రోడ్ దాటేటప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడవద్దు, దట్స్ మై కాన్సెప్ట్ అండ్ సోషల్ అవేర్నెస్ ఆల్సో మీ నౌకాజీ అని ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తుంటాను. దేవాలయాల బ్రహ్మోత్సవాల్లోని ఇదే నా వ్యాపకం. ప్లస్ నేను ఇలా వేషాలతోనే ఉంటాను, మెట్రోలో తిరుగుతుంటాను, హైదరాబాద్లో కూడా తిరుగుతుంటాను. మోడీ గారు ఇక్కడికి రావడం వల్ల నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ప్రచార సభలో కూడా మోడీ గారిని శివుడి వేషంలో కలిశాను. వాళ్ళు మొత్తం అయోధ్య పంపించారు. కుంభమేళాలో కూడా ఉన్నాను. అందుకే స్పెషల్గా మోడీ గారు అయినా కలుస్తారేమో అని నేను ఈ వేషంలో వచ్చానండి. ప్రధానంగా ఏదైతే శివస్వామి భక్తులంతా కూడా ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మోడీని చూడాలి, అదేవిధంగా ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పని ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి కాసేపట్లో సున్నిపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్కి అయితే చేరుకుంటారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన